హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇది పచ్చి ముక్కలతో చేసే దోసకాయ పచ్చడి అండి. మనకు పెళ్ళిళ్ళల్లో అక్కడ ఎక్కువ చూస్తూ ఉంటాం, ఫంక్షన్లలో ఇలాంటి పచ్చడిని అదే టేస్ట్తో అదే ప్రాసెస్లో నేను చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం 2 దోసకాయలను తీసుకుంటున్నాను. వీటిని తొక్క తీసుకొని గింజల్ని సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కట్ చేసుకునేటప్పుడు టేస్ట్ చూసుకొని కట్ చేసుకోండి. కొన్ని దోసకాయలు చేదుగా కూడా ఉంటాయి కదా, మంచి దోసకాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అది వేడైన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోండి. పల్లీల ప్లేస్లో మీరు నువ్వులైనా తీసుకోవచ్చండి. మీ టేస్ట్కి ఏది నచ్చితే అది తీసుకోండి. ఇలా పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి, మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మొత్తం ఒకసారి ఫ్రై అయ్యాక ఇందులోకి 10-15 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 3-4 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చళ్ళలో కారం ఉంటేనే బాగుంటుందండి, అందుకే నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ 3-4 వెల్లుల్లి, కొద్దిగా చింతపండును కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ పచ్చి దోసకాయల ముక్కలతో చేసే పచ్చడి అండి, చాలా బాగుంటుంది. మనం పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా తింటూ ఉంటాము. అదే ప్రాసెస్లో అదే టేస్ట్తో ఇక్కడ చేసి చూపించబోతున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారాక దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనకు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. దోసకాయ ముక్కలు మరీ మెత్తగా మిక్సీ పట్టకండి, ఇలా అక్కడక్కడ పలుకుల్లా తింటూ ఉన్నప్పుడు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న ఈ పేస్ట్ని మన దోసకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి. ఈ దోసకాయ ముక్కల్లోకి ఈ పేస్ట్ బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇది పక్కకు పెట్టుకొని దీంట్లోకి మనం పోపుని ఇప్పుడు తయారు చేసుకుందాం. దానికోసం అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3-4 ఎండుమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఇప్పుడు మన దోసకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకుంటే మన దోసకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.